అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ దేవునిలో మనం ఉండాలన్నా, ఆయన ప్రేమలో కొనసాగాలన్నా, ప్రభు సన్నిధి మనకు కావాలన్నా మనము దేవుని ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవుని ప్రేమించాలి అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా దేవుని ప్రేమించుచున్నానని చెబితే అది పెదవులతో చూపించే ప్రేమే. దేవుని మనము క్రియాపూర్వకముగా ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసు ప్రభువు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుందాం. కాబట్టి మాటతోనూ నాలుకతోనూ కాక క్రియాపూర్వకముగా ఆయనను ప్రేమించి ఆయనతో సహవాసము కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రభువా, మీ ఆజ్ఞలను తప్పిపోకుండా పాటించుచు ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మిమ్మల్ని ప్రేమించాలనంటే మీ ఆజ్ఞలను అంగీకరించాలి. అప్పుడే మేము క్రియాపూర్వకముగా మిమ్మల్ని ప్రేమించగలుగుతాము. మీ సన్నిధి మాకు దొరుకుతున్నది. మీ ఆశీర్వాదం మేము పొందుకోగలుగుతాము. మీరు కూడా మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకుంటారు. అటువంటి కృప మాకు దయచేయండి ప్రభువా. క్రియాపూర్వకముగా మిమ్మల్ని ప్రేమించినట్లుగా మాటతో నాలుకతో కాక నీ వాక్యమును అనుసరించి గైకొని ఆ ప్రకారంగా జీవించినట్లుగా, అలాగే ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు కృప మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.